హాయ్ పిల్లలు! మళ్ళీ ఇంకో కథ విందామా? సరే అయితే. ఒక అడవిలో ఒక మేక తన 3 పిల్లలతో కలిసి నివసించేది. ఆ అడవిలో ఒక క్రూరమైన నక్క ఉండేది. రోజూ ఆ మేక పిల్లలను తినాలనే ఆశతో దాని చుట్టూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు మేక పిల్లలు తల్లి ఇంట్లో లేని సమయంలో ఆ నక్క వచ్చింది. "పిల్లల్లారా తలుపు తీయండి. నేను మీ తల్లిని వచ్చాను" అని చెప్పింది. కానీ పెద్ద మేకపిల్ల చాలా తెలివైనది. అది నక్క స్వరం గుర్తుపట్టింది. "మా అమ్మ గొంతు మృదువుగా ఉంటుంది. నువ్వు ఆమె కాదు" అని చెప్పింది. నక్క తన గొంతును మృదువుగా మార్చుకుని మళ్ళీ ప్రయత్నించింది. కానీ పెద్ద మేకపిల్ల మరో పరీక్ష పెట్టింది. "మా అమ్మ కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు చూపించు." అది చేయలేక నక్క అక్కడి నుండి పారిపోయింది. మేకపిల్లలు తెలివిగా ఆ నక్కను మోసం చేసి చివరకు తమ తల్లి ఇంటికి చేరేంత వరకు సురక్షితంగా ఉండగలిగాయి. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు పిల్లలు? తెలివిగా వ్యవహరించడము మరియు అపరిచితులను నమ్మకూడదని నేర్చుకున్నారు కదూ! సరే, ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.